హాయ్ హలో నమస్తే ఆదాబ్. వెల్కమ్ టు వెంకిపీడియా. దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగే అనేక కార్యక్రమాల్లో హిందూ ముస్లింల యొక్క ఐకమత్యము సోదరభావము వెల్లివిరుస్తూ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాల్లో ఒకటి మా ఊరికి దగ్గరలో ఉన్న పొన్నాడలో జరుగుతూ ఉంటుంది. అదే బంగారు పాపమ్మ అని పిలువబడే బషీర్ బీబీ గారి ఉరుసు ఉత్సవాలు తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం దగ్గరలో ఉన్న పొన్నాడులో ప్రతి సంవత్సరము జరుగుతూ ఉంటాయి. ఈ ఉరుసు ఉత్సవాలకి ఏటా చాలామంది ముస్లిమ్స్ చాలా దూర తీరాల నుంచి వచ్చి చేరుతూ ఉంటారు. చాలా భక్తి శ్రద్ధలతో ఈ ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. మరి వీరెంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారో అంతే భక్తి శ్రద్ధలతో హిందువులు కూడా ఈ ఉరుసు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం మేము మా కుటుంబ సమేతంగా ఈ ఉరుసు ఉత్సవాల్లో పాల్గొని ఈ బషీర్ బీబీ వారికి చాలా ఇష్టమైన తీపి బూందీని సమర్పిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఉరుసోత్సవాల్లో పాల్గొన్నప్పుడు నేను ఒక అంశాన్ని గమనించడం జరిగింది. అదేంటంటే మన 8వ తరగతి ధ్వని అంటే సౌండ్ లెసన్ నుంచి ఒక కాన్సెప్ట్కి సంబంధించిన అంశాన్ని నేను అక్కడ పరిశీలించాను. మీకు తెలుసు కదా, ప్రముఖ సంగీత వాద్యకారుడు బిస్మిల్లా ఖాన్ గారు, ఆయన వాయించే సంగీత పరికరం పేరు గుర్తుందా? షెహనాయ్. ఈ షెహనాయ్ లాంటి ఒక పరికరం యొక్క సంగీత కచేరీ ఆ రోజు నేను అక్కడ ఆ ఉరుసులో చూడడం జరిగింది. చాలా చక్కగా మంచి ముస్లిం సంగీత రీతుల్లో ఆ కచేరీ సాగిపోయింది. అయితే ఆ కచేరీ నుండి ఒక పాట మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈ షెహనాయ్ లాంటి పరికరం ఏ విధంగా ఉంటుందో గమనించండి. అయితే దీని నుండి ఈ ధ్వని ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది, కంపించే భాగాలు ఏంటి వంటి అంశాలను మీరు పరిశీలించే ప్రయత్నం చేయండి. పెడుతున్నారు కదా ఇవన్నీ వేరు వేరా? ఇవి వేరు వేరు దాన్ని
మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడితో పూర్తయింది. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.